ఈ స్ట్రాటజీ తెలుగుదేశం అని తెలుసు. అయినా మనకు కాసిన సీట్లు రావాలే, ముందు మనకంటూ ఆంధ్రప్రదేశ్లో సొంత సీట్లు కావాలే, సొంత సీట్లు రావాలే అనుకుంటే, అది కూడా తాము కోరుకున్న సీట్లు వస్తాయి అనుకుంటే వాళ్ళకి విశాఖపట్నం కావాలి, విజయవాడ, గుంటూరు, ఏలూరులో ఏదో ఒకటి కావాలి వాళ్ళకి. అదే సందర్భంలో నరసాపురం, రాజమండ్రి, కాకినాడ ఈ మూడిట్లో ఒకటో రెండో కావాలి వాళ్ళకి. ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళకి. అట్లాంటి సీట్లు వీళ్ళు ఇస్తానంటే అది పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి మాట్లాడినా ఓకే, లేదా వాళ్ళు చేసుకున్నా ఓకే, తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. అప్పుడు ఆలోచించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ అధినాయకత్వం నాకు ఉన్న సమాచారం మేరకు అయితే సంక్రాంతికి స్పష్టత వచ్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ 2.5 నెలల ముందు తీసుకొచ్చారు వ్యవహారం. అట్లాగే అందులో పురంధేశ్వరిని అసెంబ్లీకి పెడతారని, అంటే అసెంబ్లీలో మన ఫేసులు అంటే పొత్తుంటే పురంధేశ్వరిని అసెంబ్లీకే నుంచో పెడతారు. అప్పుడు సుజనా చౌదరిని కూడా అసెంబ్లీకే నుంచో పెడతారు పొత్తుంటే. పొత్తు లేకపోతే పార్లమెంట్ స్థానాలకు వెళ్తారు వీళ్ళు. ఇది సింపుల్ లాజిక్. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ అంటే ఈయన ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు